అరవబాకండా అరవకుండా కాసేపు శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రేమతో మనం చేస్తున్నాం. చక్కగా కలిసి ఆరాధన చేసాం, కలిసి దేవుని స్తుతించాం, చాలా మంచిది. 2024 సంవత్సరం నుంచి 2025 సంవత్సరంలోకి వచ్చాం. జనవరి 1 మొదటి ప్రసంగం ఎక్కడ చేస్తున్నాం? మన శ్రీనివాస సత్రం సంఘంలో మొదటి ప్రసంగం చేస్తున్నాం. ఈ ప్రసంగం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని, అనేక మందికి దీవెనకరంగా ఉండాలని మనసారా కోరుకుందాం. రైట్, మనం అందరం కలిసి ఒక వాక్యాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఊరికే మీకు చదువు రాకపోయినా తిప్పుతా ఉన్నట్టు పేపర్లన్నా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-21. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, పరమపిత, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. 2025 సంవత్సరంలో జనవరి 1వ తేదీన ప్రభువా శ్రీనివాస సత్ర సంఘంలో మొదటి ప్రసంగాన్ని మేము వినబోతున్నాం. నిలబడేది నేనే గాని మాట్లాడండి మీరు ప్రభువా, మాట్లాడే దేవుడు మీరు ప్రభువా. ఎంతో మంది బిడ్డలు ఆశతో వచ్చి ఉన్నారు, వారందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను దర్శించాలి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ చుట్టూ కంచి వేయండి. వారికి ఎలాంటి అవసరాలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి పరిస్థితులు వాళ్ళున్నా మీరే కరుణించి, కనికరించి, ఆదరించి, స్వస్థపరిచి నీ కృప చూపమని, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని దీవించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ఈ కార్యక్రమాన్ని దీవించి బలపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం ఒకసారి అందరూ కాసేపు, ఇంకా అరవకుండా తిరగకుండా కాసేపు. మొట్టమొదటిగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. వినండి, చాలా మంది మనసుల్లో ఒక అనుమానం, ఒక డౌట్ ఉంటుంది. ఏంటి ఆ డౌట్ అంటే, పోయిన 2024 సంవత్సరంలో చాలా బాధలు పడ్డామయ్యా, చాలా కష్టాలు పడ్డామయ్యా, ఎన్నోసార్లు వ్యాధుల్లో పడ్డాం, ఎన్నో అపజయాల్లో మేము మునిగిపోయాం అని చాలా మంది మనసులో ఉంటుంది. అయితే ఈ 2025 సంవత్సరంలో ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో వాక్యములో నుంచి నేను మీకు ఒక మాట చూపించా. ఏంటి ఆ మాట అంటే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఏమున్నది అక్కడంటే, ఊహించిన దానికంటే, మనం అనుకున్న దానికంటే అధికముగా దేవుడు మనకు ఈ 2025 సంవత్సరంలో ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు అడిగిన దానికంటే అధికమైన మేలుతో మనలందరినీ దేవాతి దేవుడు 2025లో నింపును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్, హల్లెలూయా. ఊహించిన దానికంటే, మనం అనుకున్న దానికంటే అత్యధికమైన మేలుతో దేవుడు నింపుతానన్నాడు. అసలు ఈ మాట నేను చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అవును, మనం ఊహించేది ఒకలాగుంటది, మనం అనుకునింది ఒకలాగుంటది. దేవుడు అంటున్నాడు, నువ్వు అనుకున్న దానికంటే నేను ఎక్కువ ఇస్తాను, నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ చేస్తాను. చిన్న మాట నేను మీకు చెప్పిన, బైబిల్లో దావీదు అనేటువంటి గొప్ప భక్తుడు ఉన్నాడు. దావీదుకి కోరిక పుట్టిందంట. ఏంటి ఆ కోరిక అంటే, రాజుకి అల్లుడు కావాలని. రాజుకి అల్లుడు అంటే రాజుకి అల్లుడుగా పిలిపించుకోవాలని, అల్లుడు కావాలని కోరిక. ఎవరికి? దావీదుకి. దేవుడు అన్నాడు, నువ్వు రాజుకి అల్లుడు కాదురా బాబు, నిన్నే రాజుగా చేస్తానని దావీదునే రాజుగా చేశాడు. దేవునికి స్తోత్రం.
రాజు అల్లుడు గొప్పోడా, రాజు గొప్పోడా? మాట్లాడాలి. రాజు అల్లుడు గొప్పోడా, రాజు గొప్పోడా? రాజే గొప్పోడు. అంటే తాను అనుకునింది రాజు అల్లుడే, కానీ దేవుడు అన్నాడు నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు అనుకున్న దానికంటే అత్యధికముగా చేస్తాడని దేవుడు చెప్పాడు కదా. అదేవిధంగా దావీదు జీవితంలో కూడా జరిగింది. ఈ రోజు మన జీవితాల్లో కూడా దేవుడు ఈ 2025వ సంవత్సరంలో అలాగే దేవుడు చేయబోతున్నాడు. ఊహించిన దానికంటే, మనం అనుకున్న దానికంటే అత్యధికమైనటువంటి మేలుతో దేవుడు మనలందరినీ నింపబోతున్నాడు. నమ్మినోళ్ళు గట్టిగా స్తోత్రం. అవును, ఇది వాస్తవం. మనం అనుకునే దానికంటే ఎక్కువగా అనేకమైనటువంటి మేలులు, గొప్ప కార్యాలు, ఘన కార్యాలు దేవాతి దేవుడు జరిగించబోతున్నాడు. అయితే వినండి, ఈరోజు మొదటి రోజు కదా, అంటే జనవరి 1వ తేదీ కదా, 1వ తేదీ కదా. ఈ 1వ తేదీన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆ మాటల్ని గనక ఈ సంవత్సరం అంతా మనం ఫాలో చేయగలిగితే, ఈ సంవత్సరం అంతా మనం ఫాలో చేయగలిగితే నిజంగానే దేవుడు నీ జీవితంలో నువ్వు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అధికమైన మేలులు చేస్తాడు. ఇప్పుడు మీరు వినేటువంటి ఈ ప్రసంగాన్ని ఈ సంవత్సరం అంతా ఫాలో చేయగలిగితే, అంటే ఈ వాక్యాన్ని మనం విని ఈ సంవత్సరం అంతా పాటించగలిగితే ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు, ఎన్నో కార్యాలు చేస్తాడు. మరి నువ్వు ఊహించిన దానికంటే అద్భుతమైన కార్యాలు దేవుడు నా జీవితంలో చెయ్యాలి అని మీరు అనుకుంటున్నారా? ఎంతమంది అనుకుంటున్నారు? చేతిలో చూపించండి. అందరూ తీశారు. ఎత్తునంత స్తోత్రం చెప్పండి. ఏమని చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? అయ్యా, మేము అనుకునే దానికంటే ఇంకా అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు మా జీవితంలో చెయ్యాలంటే ఈరోజు దేవుడు చెప్పినటువంటి మాటల్ని మనం పాటించాలా. ఏం చెప్తున్నాడు దేవుడు? ఒక 3 విషయాలు మీ ముందర పెడతా. ఏం చెప్తున్నాడు దేవుడు? ఒక 3 విషయాలు మీ ముందర పెడతా. మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త ఏం చెప్తున్నాడు ఈరోజు చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం. రెఫరెన్స్ చూద్దాం ఒకసారి. దేవుని వాక్యంలో నుంచి ఆ మాటను మనం పరిశీలన చేద్దాం. క్షమించండి, 22వ అధ్యాయం కాదు, అది 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో 22వ వచనం కాడి నుంచి 24 వరకు చూద్దాం. 22వ వచనం కాడి నుంచి 24 వరకు చూద్దాం. నేను మీతో చెప్పున్నదేమనగా, యేసయ్య చెప్తున్నాడు, నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. 23వ వచనం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమేదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా. 24వ వచనం. అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించుము. దేవునికి మహిమ కలుగును గాక. ఫస్ట్ గా దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. 24వ వచనం. 24వ వచనం. అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఫస్ట్ దేవుని బిడ్డలు చేయాల్సినటువంటి పని ఏంటంటే, మనము మన సహోదరులతో సమాధానంగా ఉండాలంట. ఎట్లుండాలంట? ఉన్నారా? మాట్లాడితే కదా. ఎట్లుండాలంట? ఎవరితో కక్ష కానీ, ఎవరితో పగ కానీ, ఎవరితో ద్వేషం కానీ మనకు ఉండనేగాక ఉండకూడదు. యేసయ్య అన్నాడు, నువ్వు అర్పణము అర్పించుచుండగా, అంటే ఇంతకు ముందు రోజుల్లో దేవుని మందిరంలోకి అర్పణ తీసుకువచ్చేవాళ్ళు. అర్పణ బలిపీఠం దగ్గర పెట్టి అప్పుడు దేవునికి మొక్కేవాళ్ళు. ఆ అర్పణని దేవుడు అంగీకరించేవాడు. అప్పుడు వాళ్ళ కోరికను దేవుడు
తీర్చేవాడు. అది అప్పుడు. అందుకని అర్పణ గురించి రాస్తున్నాడు. అర్పణ అర్పించేటప్పుడు నీ మైండ్లోకి ఏదన్నా ఒక ఆలోచన, ఏం ఆలోచన అంటే, ఒరే నా సహోదరుని మీద నాకు తగద ఉంది, గొడవ ఉంది, నా సహోదరుని మీద నాకు ద్వేషం ఉంది అని నీకు కానీ గుర్తొస్తే, ఒకవేళ ఎవరి మీద అయినా సరే, అక్కడ నీ అర్పణ వదిలిపెట్టేసి ఫస్ట్ నువ్వు ఏం చేస్తావంటే నీ సహోదరుని కాడికి వెళ్ళి ఆ సహోదరునితో సమాధానపడు. సమాధానపడిన తర్వాత వచ్చి నాకు అర్పణ అర్పించు, అప్పుడు నేను దాన్ని అంగీకరిస్తాను. దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ఊహించినటువంటి మేలులు, ఊహించినటువంటి అద్భుతాలు దేవుడు చేయాలంటే ఫస్ట్ మనము ప్రతి వ్యక్తితో, మన సహోదరుల మీద మనం ఎలా ఉండాలంటే సమాధానముగా ఉండాలి. ఎలా ఉండాలి? గట్టిగా చెప్పండి. ఎలా ఉండాలి అంటే అర్థం ఏంది? ఎవ్వరితో కలహాలు కానీ గొడవలు కానీ మనకు ఉండకూడదు. ఎవ్వరితో ఈ గొడవలు ఇవన్నీ దేనికి దారితీస్తాయో తెలుసా? దేనికి దారితీస్తాయి? ఒకరినొకరు కొట్టుకుంటున్నారుగా, సాలదన్నట్టు చంపుకుంటున్నారుగా. ఏంది ఇవన్నీ? పగలు, ద్వేషాలు. అందుకనే యేసయ్య అంటున్నాడు, సమాధానంగా ఉండడం ఆయన బిడలగా మనమందరమే నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఎట్లుండడం? అదే ఎట్లుండడం నేర్చుకోవాలా? సమాధానం. అందరితో ఈ రోజున ఎట్లుండదంటే, కొంతమంది పరిస్థితి మనం చూస్తే ఎట్లుండదంటే, మనం ఏం అనకపోయినా సరే మన మీద కోపం వస్తుంది వాళ్ళకి. మనం ఏం అనం, అయినా కానీ మన మీద వాళ్ళకి కోపం వస్తుంది. కోపం వచ్చి మనల్ని కొంతమంది ఏం చేస్తారంటే కావాలనే లాగుతారు. ఏంది? దేనికి? గొడవకు. నిజంగానే కొంతమంది మీరు గమనించండి, కావాలనే గొడవకు లాగుతారు. వాళ్ళ గురించి బైబిల్ ఏమంటుందో తెలుసా? సామెతల గ్రంథం 10:12 చూస్తే, సామెతల గ్రంథం 10:12 ఏమంటుందో తెలుసా? పగ కలహమును రేపును. అంటే గొడవకు వాళ్ళు ఎందుకు లాగుతున్నారంటే నీ మీద వాళ్ళకి ఏమున్నట్టు? పగ ఉంది. పాము పగబట్టినట్టు నీ మీద పగబట్టారు. వాళ్ళు పగబట్టారు కాబట్టి ఏం చేస్తున్నారు? నిన్ను గొడవకి లాగుతున్నారు, గొడవకి రేపుతున్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు, 2025వ సంవత్సరంలో మొదటి రోజున మనం చేయాల్సినటువంటి మొదటి పని ఏంటో తెలుసా? సాధ్యమైనంత వరకు అందరితో ఎలా ఉండాలంట? సమాధానంగా ఉండడం నేర్చుకోవాలా? సమాధానంగా ఉండాలా? సమాధానంగా ఉండడం మనమందరమే నేర్చుకోవాలా. అంతేగాని కయ్యానికి కాలు దువ్వకూడదు. కొంతమందికి మీరు గమనించండి, లేకపోయినా ఇబ్బందులే వాళ్ళకి. ఏముండాలా? రోజు గొడవ ఉండాలా. మీరు గమనించండి, కొంతమంది కుటుంబాలు రోజు గొడవే. మీకు ఒక మాట చెప్పనా, ఇలాగ మనం రోజు మన కుటుంబాల్లో గొడవ జరుగుతూ ఉంటే పక్కన వాళ్ళు చూసి ఏమంటారంటే, చూడండి రోయ్, రోజు అగ్ని గుండం కానీ మండినట్టు రోజు మడుతుంది. విలువ పోద్ది. ఏంటది? మన విలువలు పోతాయి, మనిషి విలువ పోతుంది, దేవుని బిడ్డల విలువ పోతుంది. ఎప్పుడు పోతుంది అనుకుంటున్నారు? రోజు మన కుటుంబాల్లో ఏదో ఒక రూపంలో, కొన్ని కుటుంబాలు మనం చూస్తున్నాం ఈ రోజున, దేవుని బిడ్డల కుటుంబాలని ఏదో ఒక రూపంలో ఏదో ఒక గొడవ వచ్చి పడతా ఉంటుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, సమాధానంగా ఉండండి. సాధ్యమైతే తెలుగులో ఒక సామెత ఉంది, భోజనానికి ముందర వ్యవహారానికి వెనకుండడం నేర్చుకోవాలి మనం. భోజనానికి ముందర, గొడవకైతే వెనకుండడం నేర్చుకోవాలి మనం. మన వాళ్ళు రివర్స్లో ఉంటారు. రివర్స్ అంటే భోజనానికి వెనక పోదాంలే, గొడవకైతే ఇప్పుడు ఉన్నట్టుండి ఒక పెద్ద కేక అనించి నిలబడింది అనుకో, ఏం జరుగుతుందా? ఆడు ఏదో జరుగుతుంది, ఏదో గొడవ వేసుకుంటున్నారు, ఏదో కొట్టుకునేస్తున్నారు, ఏం చేద్దాం? అబ్రహాం అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. బాగా వినండి, ఈ మాటలు చాలా అమూల్యమైన మాటలు, బాగా వినాలి. అబ్రహాం ఒక భక్తుడు ఉన్నాడు. దేవుడు పిలిచిన అబ్రహాంతో పాటు
దేవుడు పిలిచినప్పుడు అబ్రహం వస్తా ఉంటే అబ్రహంతో పాటు వాళ్ళ తమ్ముడు లోతు కూడా వచ్చేసాడు. లోతు బాగా డబ్బు ఉండేవాడే, పశువులు కలిగినోడే. అబ్రహం కూడా బాగా డబ్బు ఉండేవాడే, పశువులు కలిగినోడే. వాళ్ళిద్దరికి గొడవ వచ్చిందంట. పశువుల కాపర్లకి మధ్యలో గొడవ వచ్చి, ఆ గొడవ ఎక్కడికి వచ్చింది? అబ్రహం దగ్గరకు వచ్చింది. అబ్రహం ఏమంటాడో తెలుసా? భలే మాట ఉంది చూడండి. ఆది కాండం అసలుకి భలే అద్భుతమైనటువంటి మాట. చూద్దామా? 13వ అధ్యాయం, ఆది కాండం 13వ అధ్యాయం 8వ వచనం చూద్దామా? 8వ వచనం. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకును నీకును, నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఏముండకూడదంట? అయ్యా, మనం ఇద్దరం కలిసి వచ్చాము, అందుకని మనం బంధువులం కాబట్టి నా పశువుల కాపర్లకి నీ పశువుల కాపర్లకి, నాకు నీకు ఏం ఉండకూడదు? కలహం ఉండకూడదు. అంటే గొడవలు మన మధ్యలో ఉండకూడదు. కోరుకుంటున్నాడా వద్దంటున్నాడా? చెప్పండి మా, కోరుకుంటున్నాడా వద్దంటున్నాడా? దేవుని బిడ్డలు కూడా కోరుకోకూడదు. రమ్మను చూసుకుందాం అనకూడదు. సాధ్యమైనంత వరకు ఆ గొడవలు పెట్టడమే. ఇందాక పౌలి ఒక మాట అంటున్నాడు, ఆ గొడవలు పెట్టడమే ఎవరి పని అంట? సైతాన్ గడి పని. కొంతమంది గీరతారు, లాగుతారు, పిలుస్తారు. నిజంగా దినాకర్, నేను చెప్పేది వాస్తవం. కావాలని రెచ్చగొడతారు మనల్ని. ఎందుకంటే ఎలాగైనా సరే మనల్ని రెచ్చగొట్టి మనల్ని ఈదులో పెట్టి మన పొరుగు తీయాలని. అందుకనే అబ్రహాము నుంచి మనం మంచి ఒక గుణపాఠం నేర్చుకుంటున్నాం. ఏమి నేర్చుకుంటున్నాం అంటే, అబ్రహాము ఏం చెప్తున్నాడో తెలుసా? మనం బంధువులం కాబట్టి నీకు మాకు మధ్యలో కలహం ఉండకూడదు. నువ్వు కొంచెం దూరంగా ఉండు, నేను కూడా, నువ్వు ఈ పక్కకు పోయావంటే నేను ఈ పక్కకు పోతా, నువ్వు ఈ పక్కకు పోయావంటే నేను ఈ పక్కకు పోతాను అనేసాడు. అంటే గొడవని రూపం మాపేశాడు. ఇది కదా దేవుడు అంటున్నది. ఏమంటున్నాడు? మీరు సమాధాన పడండి. స్తోత్రం. ఎదుటోడు పరిస్థితి మనకు అనవసరం. ఎదుటోడు ఓడి ఎలా ఉన్నాడో అది ఓడికే వదిలేద్దాం, అంతే కదా. కొన్నిసార్లు మనం జాగ్రత్తగా బండి తోలుకొని పోతా ఉంటాం. ఎదుటి వచ్చేవాడు నిన్న జేమ్స్ అన్న సాక్ష్యం చెప్పాడు మా చర్చిలో, గంగనపల్లి చర్చిలో. విన్నారు కదా? ఇలా ఏం సాక్ష్యం మాది? బైక్లో పోతా ఉంటే ఒక అతను వచ్చి గుద్దేశాడు. చెప్పిన సాక్ష్యం. ఎప్పుడైనా జేమ్స్ అన్న బండి తోలేటప్పుడు చూసారా? ఆయన తోలేటప్పుడు ఎంత చిన్నగా పోతాడంటే అంత చిన్నగా పోతున్నాడు. తనలో తప్పు ఉండదు ఖచ్చితంగా, కానీ ఎదురుచ్చేవాడు కొట్టేశాడు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏం జాగ్రత్తలు అంటే, వాళ్ళు గొడవకు లాగుతున్నారన్నా కానీ మనం దానికి దూరంగా ఉండేదానికి ప్రయత్నం చేయాలి. ఈ మొదటి రోజు, జనవరి 1 మొదటి రోజు, ఈ మొదటి పనిని మనం చేయగలగాలి. ఏది మొదటి పని అంటే, ఎవరి మీద కూడా మనము విరోధము లేకుండా, ఎవరి మీదైనా సరే మనం సమాధానంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. ఇలా చేయగలిగితే మన జీవితాల్లో, నీ జీవితంలో లేదా నా జీవితంలో మనం ఊహించిన దానికంటే అధికమైన మేలులు దేవుడు చేస్తాడు. అలా చెయ్యాలంటే సాధ్యమైనంత వరకు అందరితో ఎట్లుండాలా? సమాధానంగా ఉండాలా. రెండవది ఏం చేయాలా? నేను త్వరగా వెళ్తున్నా. రెండవది మత్తయి సువార్త 6వ అధ్యాయం. మనం చాలాసార్లు చదువుకున్నాం ఈ మాటని, మళ్ళీ చదువుదాం. చాలాసార్లు చదివాం ఈ మాటని, మళ్ళీ చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రెండవది మనం చేయాల్సింది, ఫస్ట్ రోజు నుంచి మనం చేయాల్సినటువంటి రెండవ పని ఏంటంటే, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకాలి. చెప్పండి. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని ఫస్ట్ వెతకాలి.
ఎందుకంటాడంటే ఆ మాట, దేవుని కంటే దేనిని కూడా మనం ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుని పని కంటే ఏ పనిని కూడా మనం ఎక్కువగా చెయ్యకూడదు అంతే. మళ్ళీ చెప్తున్నా, దేవుని కంటే ఏ పని కూడా మనకు ఎక్కువగా ఉండకూడదు. అన్నిటికంటే దేవునినే మిన్నగా మనం ప్రేమించాలి. దేవుని పనులలోనే మనము మిన్నగా ఉండాలి. ఇది క్రైస్తవుడు చేయగలిగితే ఖచ్చితంగా వాడి జీవితంలో దేవుడు ఊహించినటువంటి మేలులు, అంటే అతను ఊహించిన దానికంటే అధికమైనటువంటి మేలులు చేస్తాడు. ఒక మాట చెప్పనా, దేవుని చేత మనం ఎందుకు దీవించబడలేకపోతున్నామంటే దేవుని పని కంటే ఎక్కువగా మన పనులే ఎక్కువైపోయాయి. నిజమే కదా? మామో నన్ను ఉన్నారా? స్తోత్రం చెప్పండి. నేను చెప్పింది కరెక్టా కాదా? ఒకసారి ఒక అతను వచ్చాడంటే ఏసయ్య దగ్గరకు వచ్చి, ఏసయ్యా నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను ఏసయ్యా అన్నాడంట. యేసు ప్రభు ఉండి, ఓకే రా వెంబడించాలంటున్నావు కదా, రా వెంబడించు. వెంటనే ఏమన్నాడంటే, ఏసయ్యా నేను నిన్ను వెంబడించాలంటే మా నాన్నను పాతి పెట్టేసి రావాలి ఏసయ్యా అన్నాడు. ఏమంట? వాళ్ళ నాన్నను పాతి పెట్టి రావాలంట. యేసు ప్రభు అన్నాడు, మృతులను పాతి పెట్టుకుంటారులే, నువ్వు వచ్చి వెంబడించు అన్నాడు. ఈ మాట అసలు ఈ వాక్యం చాలా మందికి అర్థం కాదు. నేను మా నాన్నని పాతి పెట్టేసి రావాలంట. ఇతని అర్థం ఏంటంటే, ఈ మాట అర్థం ఏంటంటే, మా నాన్న ఉన్నన్ని రోజులు నిన్ను వెంబడించలేను, మా నాన్న ఉన్నన్ని రోజులు మా నాన్న చూసుకుని మా నాన్న చచ్చిపోతే అప్పుడు ఆయన్ని పాతి పెట్టేసి అప్పుడు వస్తా. ఎప్పుడా? ఆయన పని అయిపోయినప్పుడు, ఆయన్ని భూస్థాపితం చేసినప్పుడు అప్పుడు వస్తానంటున్నాడు. అందుకే యేసయ్య ఏమన్నాడంటే, మృతులను పాతి పెట్టుకుంటారులే, అంటే ఆత్మలో చచ్చిపోయినటువంటి వాళ్ళు శరీరంగా చచ్చిపోయినటువంటి మీ నాన్నని పాతి పెడతారులే, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ఎందుకన్నాడు దేవుడు ఆ మాట అంటే, దేవుని కంటే ఎక్కువగా ఏది ఉండకూడదు. ఉదాహరణకి మా అమ్మ ఉన్నది, మా నాన్న ఉన్నాడు, లేదా నా పిల్లలు ఉన్నారు, లేదా నా భార్య ఉంది, లేదా నా వస్తువులు ఉన్నాయి, నా వాహనాలు ఉన్నాయి, దేనిని కూడా ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ఒక మాట చెప్పనా, చాలా మందికి ఒక డౌట్ వస్తుంది ఈ మాట వింటే. దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు అంటున్నారు, ఒకవేళ ప్రేమిస్తే ఏం జరుగుతుంది తెలుసా? దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించినా దేవుడే దాన్ని తీసి పారేస్తాడు. ఉదాహరణకి దేవుని కంటే ఎక్కువగా నేను నాకున్న దేవుడు నాకు ఇచ్చిన కారుని కానీ ప్రేమించాను అనుకో, ఇక నా దగ్గర ఉండేడు దాన్ని, ఒరే నాకంటే నీకు అదే ఎక్కువైపోయిందా, ఇంకొక ఉండదురా నీ కాడ అంటాడు. నేను దేవుని కంటే ఎక్కువగా యెహెజ్కేలు అనే ఒక ఆయన ఉన్నాడు, బైబిల్లో గొప్ప ప్రవక్త. భార్య అంటే అమితమైన ఇష్టం అంట, భార్యని చాలా విపరీతంగా ప్రేమించేవాడంట. దేవుడు అన్నాడు, యెహెజ్కేలు ఒక్క దెబ్బతో నీకు ఇష్టమైన దాన్ని నేను తీసేస్తున్నా, ఎడవబాకా అన్నాడు. యెహెజ్కేలుకి అర్థం కాల, ఏంది ఇష్టమైన దాన్ని తీసేస్తాడా? ఏది నాకు ఇష్టమైనది? పడుకునేటప్పుడు భార్య భర్తలు పడుకున్నారు, ఉదయం లేచి చూసేసరికి పక్కన ఉన్న తన భార్య చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది అని అంటే, దేవుడు అన్నాడు కదా, నీకు ఇష్టమైన దాన్ని నేను తీసేస్తున్నాను అన్నాడు. ఎందుకంటే నేను అదే చెప్తా, బిడ్డ, మనం దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. నీ పనిని ఎక్కువగా ప్రేమించేవనుకో, దేవుడు చూసి ఆ పనే లేకుండా చేసేస్తాడు అంతే. నీ వస్తువుని ఎక్కువగా ప్రేమించేవనుకో, దేవుడు చూసి ఆ వస్తువుని లేకుండా చేసేస్తాడు అంతే. నీ మనిషిని ప్రేమించేవనుకో, దేవుడు చూసి నాకంటే ఆ మనిషి ఎక్కువ అయిపోయిందా అన్నట్టుగా మనిషిని దూరం చేసుకుంటాం మనమే. అందుకే చెప్తున్నాను, జనవరి 1 రోజు 2025 సంవత్సరం 1వ తేదీ 1వ తారీఖున చెప్తున్నాను, దేవుని కంటే దేనిని కూడా మనం ఎక్కువగా ప్రేమించకూడదు. మొదట ఆయన రాజ్యాన్ని వెతకాలి, మొదట ఆయన నీతిని వెతకాలి, ఆయనే, ఆ తర్వాత
మిగిలినవి. అర్థమవుతుందంటారా? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆయనే ఫస్ట్, ఆ తర్వాతే ఒక మాట చెప్పేసి నేను 3వ పాయింట్లోకి వెళ్తా. నన్ను వినండిరా. చాలాసార్లు చెప్పా ఉపమానం మీకు అర్థమయ్యేదానికి. ఇంకొకసారి, రైలు చూసారు మీరు ఎప్పుడైనా? ట్రైన్ చూసారా? ట్రైన్ చూసారు? ఎక్కుంటాం కదా, చాలాసార్లు ఎక్కుంటాం. ఎంత దూరం అయినా సరే జనాల్ని తీసుకుని పోద్ది కదా. ఇంజిన్ ఎక్కడ పెడతారు దీనికి? ఇంజిన్ ముందర ఉంటుంది కదా, ట్రైన్కి ముందర ఉంటుంది. మరి ఆటోకి అయితే వెనకుంటుంది. మీరు గమనించండి, ట్రైన్లు పడిపోయి ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయా? ఆటోలు పడిపోయి ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయా? ట్రైన్లు పడిపోయా? కాదు. ఏది పడిపోయి? ఆటోలు పడిపోయి ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఎందుకో తెలుసా? దానికి ఇంజిన్ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? కింద పెట్టాడు. కానీ ట్రైన్కి ఎందుకు పడకుండా పోతుందంటే దాని ఇంజిన్ ఎక్కడ పెట్టాడు? ముందర పెట్టాడు. నేనేం చెప్తున్నాను తెలుసా? దేవుణ్ణి మనం ముందర పెట్టాలి, ఆయన పనుల్ని మనం ముందర పెట్టాలి. అప్పుడే ట్రైన్ ఎంత సాఫీగా పోతుందో మన జీవితం కూడా అంత సాఫీగా పోద్ది. దేవుణ్ణి వెనకబెట్టి ఆటో ఇంజిన్ లాగా దేవుణ్ణి వెనకబెట్టి మన పనులు మనం ముందు చేసుకుంటా పోయినాం అనుకో, ఖచ్చితంగా గతుకుల్లో పడక తప్పదు, ఖచ్చితంగా తిరగబడక తప్పదు, ఖచ్చితంగా బోలబడక తప్పదు. అందుకే జనవరి 1 రోజు మీకు చెప్తున్నటువంటి దేవాతి దేవుడు ఇస్తున్నటువంటి మంచి హెచ్చరిక ఏంటో తెలుసా? దేవుని కంటే ఎక్కువగా దేనికి కూడా మనం ఆధిక్యత ఇవ్వకూడదు. మొదటి స్థానం దేనికి ఇవ్వాలా? దేవునికే ఇవ్వాలా. ఈ మాట అర్థమైన వాళ్ళంతా దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? 2 చెప్పేసి ఇప్పటికి. ఫస్ట్ వచ్చి మన సహోదరులతో ఎవరితో అయినా సరే మనం ఎట్లా ఉండాలా? సమాధానంగా ఉండాలా. రెండోది వచ్చేసి దేవుని కంటే దేన్ని కూడా ఎక్కువగా, అది నీ పని కావచ్చు, వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు, వాహనం కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు. లాస్ట్ అండ్ ఫైనల్ మూడవది మనం చేయాల్సినటువంటి పని. మూడవది మళ్ళీ వెళ్దామా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. ఈసారి 4, 5 వచనాలు చూద్దాం, లేకపోతే 3 నుంచి చూద్దాం. నీ కంటిలో ఉన్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటేలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా? 5వ వచనం, వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకును, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. భలే అద్భుతమైన మాట చూడండి. మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకో. కొంతమందికి అంటే చాలా మందికి అలవాటు ఉంటుంది. ఏ అలవాటు అంటే, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, వాళ్ళలో ఎన్ని తప్పులున్నా దాన్ని మాత్రం వాళ్ళు పట్టించుకోరు. పక్కనోళ్ళు చిన్న పొరపాటు చేస్తే దానిని ఏలెత్తి చూపిస్తారు. అర్థమవుతుందా మీకు? కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి కదా, చాలా మందికి చాలా అలవాట్లు ఉంటాయి, కొంతమందికి కొన్ని మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఒక మనిషికి 10 అలవాట్లు ఉన్నాయి అనుకో, 10 చెడు అలవాట్లు 10 ఉన్నాయి అనుకో. ఈ 10 అలవాట్లు వీడిలో ఉంటే వీడికి అది తప్పు అనిపించదు. పక్కనోళ్ళు ఏదన్నా ఒక్క అలవాటు ఉండిందనుకో, ఈ 10 అలవాట్లోడు ఓడిని ఏలెత్తి చూపిస్తుంటాడు ఒక్కడిని. నీలో అది ఉంది, నువ్వు తప్పు చేస్తున్నావు అన్నట్టుగా. వీళ్ళు ఎన్నున్నాయి ఇప్పుడు? అర్థం కలదా? వీళ్ళు ఎన్నున్నాయి ఇప్పుడు? బోల్డ్ ఎన్ని ఉన్నాయి. కానీ అదే ఈ నేటి సమాజం చేస్తున్నది కూడా అదే. ఏంటదంటే, వాళ్ళలో ఎన్నున్నా సరే దాన్ని కప్పిపుచ్చుకుంటారు. వాళ్ళు తాగుతున్నా మేమేం తాగుతున్నామండి, ఒక సుక్కే కదా అంటారు. వాళ్ళు తప్పు పని చేస్తున్నా మేమేం చేస్తున్నామండి, అది మామూలే కదా అని అంటారు. కానీ అదే పని పక్కన వాళ్ళు కానీ చేస్తే దాన్ని ఏలెత్తి చూపిస్తారు. తెలుగులో ఒక సామెత ఉంది,
అత్త చేస్తే తప్పు లేదంట, ఎవరు చేస్తే తప్పు అంట, అది సంగతి. కోడలు చేస్తే తప్పు అంట. అదే తప్పు అత్త చేస్తే తప్పులే, కదుదాను కాబట్టి ఏం చేయొచ్చు. కానీ కోడలు మాత్రం చేస్తే అదెట్టది? అందుకే బైబిల్ అంటుంది, ముందు నిన్ను నువ్వు చూసుకో. ఒకరి మీద ఏలెత్తి చూపించేటప్పుడు, ఒకరిని నువ్వు అడిగేటప్పుడు, ఒకరు నువ్వు దురుసుగా మాట్లాడేటప్పుడు ముందు నిన్ను నువ్వు చూసుకో. నీలో ఏమీ లేకపోతే అప్పుడు ఏలెత్తి చూపించు. అదే కదా యేసుప్రభు కూడా అన్నాడు, మీలో పాపము లేని వాడు మొదట రాయిమన్నాడు కదా వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ దగ్గర. మీలో పాపము లేని వాడు, పాపము చేయనటువంటి వాడు మొదట రాయిమన్నాడు. ఒక్కరనే వేసారా? ఇలా ఎందుకు వేయలేదో చెప్పాలా? ఇవి దొరికిపోయింది కాబట్టి కొట్టడానికి వచ్చానే రాళ్ళు ఎత్తుకొని. మరి మీరు అందుకనే దేవుని బిడ్డలారా, దయచేసి ఎవరి మీద కూడా మనం నేరారోపణ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. ఏ మనిషి మీద కూడా మనం ఏలెత్తి చూపించకూడదు. ఏ మనిషి మీద కూడా ఏలెత్తి చూపించకూడదు. వాడు ఎలాంటి వాడైనా సరే, ఆ మనిషి ఎలాంటిదైనా సరే. ఎందుకంటే అన్ని చూసుకునే దానికి మనకు తండ్రి ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడో తెలుసా? అందుకే నేను ఒక పాట రాసే, గుర్తుందో లేదు, ఏంటో తెలుసా? సింహాసనం, నీ సింహాసనం. ఒకసారి చిన్న పల్లవ పడదామా? సింహాసనం, నీ సింహాసనం, స్వరం ఎత్తండి. పాదపీఠం నీ భూలోకము, సింహాసనము మీద కూర్చుండి, సింహాసనము మీద చూచుచున్నావు నీ ప్రజలను కూలుకట. ఇంకొకసారి, చూచుచున్నావు నీ ప్రజలను కూలు. చూస్తున్నాడా లేదా? చూడాలా? ఆయన చూసుకుంటాడు. నేనేం చేస్తున్నాను, నువ్వేం చేస్తున్నావు, ఎవరేం చేస్తున్నారు, ఆయన చూసుకుంటాడు. అంతేగాని మనం మాత్రం ఏలెత్తి చూపించకూడదు. ఎవరి మీద అయినా సరే నేరారోపణ చేయకూడదు. అందుకని ప్రభు అంటాడు, నీ కంటిలో ఉన్న ముందు దూలం దాన్ని తీసేసుకో బాబు. అవతలోడి కంటిలో ఉన్న నలుసు తర్వాత తిద్దు గాని, అవతలోడి కంటిలో నలుసు తర్వాత నువ్వు దిద్దులే. అవతలోడు తప్పులో పొరపాట్లు తర్వాత నువ్వు చూద్దులే. ముందు నీది చూసుకో. కొన్నిసార్లు మనం ఎవరి మీదైనా మనం మాట్లాడినప్పుడు వాళ్ళు తిరుక్కొని అదే మాట మాట్లాడతారు మనల్ని. అప్పుడు మనకు చిన్న కోపం రాదు. ఏమంటారు తెలుసా? ముందు మమ్మల్ని అడిగినావు కానీ ముందు నీ చూసుకోవా, ముందా నీ భార్య చూసుకో, నీ బిడ్డ చూసుకో, నీది నువ్వు చూసుకోవా ముందా, మా తర్వాత మా ఇంట్లో చూసుకోవచ్చు కానీ అని అడుగుతారు. అలాగా అడిగించుకోకుండా మనం ఏం చేయాలంటే ముందు మనల్ని మనం చూసుకోవాలి. అందుకని ఈ 2025వ సంవత్సరంలో దయచేసి ఈ 3 విషయాలు కనుక మనం పాటించగలిగితే, ఏ 3 విషయాలు అవి? నెంబర్ 1 చెప్పండి, ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండగలిగితే. నెంబర్ 2 ఉలుకులే పలుకులే. నెంబర్ 2 దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించకుండా ఉంటే. నెంబర్ 3 ఇప్పుడే చెప్పానే, ఎవరి మీద కూడా నేరారోపణ చేయకపోతే, అంటే ఏలెత్తి చూపించకుండా ఉంటే, మనల్ని మనం చూసుకుంటే. ఈ 3 పనులు కనుక మనం చేయగలిగితే, మనం ఇందాక చదివాం చూడండి ఎఫెసీ పత్రికలో ఏం మాట, మనం ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే అధికమైన మేలుతో దేవుడు మనలను నింపుతాడు. 2025వ సంవత్సరంలో నువ్వు ఊహించినటువంటి మేలులు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. నువ్వు తలంచుకునేటువంటి మేలులు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. దేవుడు చెయ్యాలి అంటే మనం ఈ 3 పనులు చేయాలా. ఏంటి ఆ 3 పనులు? టకటగా చెప్పండి, ప్రార్థన చేద్దాం. నెంబర్ 1 అందరితో ఎట్లుండాలా? కర్రలు కత్తులు ఎత్తుకొని తలబడదాం. అవునా? వాళ్ళు పిలిచినా కానీ సమాధానంతో ఉందాం. నెంబర్ 2
దేవుని కంటే ఎక్కువ ఏది ఉండకూడదు నాన్న. మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ దేవుని కంటే ఎక్కువ నువ్వు దేన్ని ప్రేమించినా అది నీకు లేకుండా అయిపోద్ది అంతే. ఇది నా శాపం అనుకునేరు, నా శాపం కాదు, బైబిల్లో వాక్యమే చెప్తున్నా. నెంబర్ 3, ఎవరి మీద మనం ఏలైతే చూపించాల్సిన అవసరం లే, నేరారోపణ చేయాల్సిన అవసరం లే. ముందు మనది మనం చూసుకుంటే చాలు. ఈ 3 విషయాల్లో కనుక మనం జాగ్రత్తగా ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు ఈ 2025వ సంవత్సరంలో ఊహించని కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. మనం తలంచని కార్యాలు మన జీవితంలో చేస్తాడు. అటువంటి మహా గొప్ప కృప దేవాతి దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? మోకరించండి, ప్రార్థన చేద్దామా? ప్రభువా, 2025వ సంవత్సరంలో నీ దాసుని మీరు నిలబెట్టి మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. మా జీవితాల్లో ఊహించినటువంటి మేలులు మీరు చేస్తానని వాగ్దానం చేశారు ప్రభువా. ఈ మేలులు మా జీవితాల్లో మీరు చేయాలంటే మేము చేయాల్సినటువంటి 3 పనులు మీరు జ్ఞాపకం చేశారు ప్రభువా. సంఘానికి చెప్పమన్నారు జనవరి 1 రోజు. ప్రభువా, నేను చెప్పాను తండ్రి, ఈ మాటలు ఎంతమంది బిడలైతే విని దాన్ని పాటిస్తారో నీ బిడల జీవితాలను దీవించండి, బలపరచండి, కృప చూపండి, కరుణ చూపండి ప్రభువా. వందనాలు, స్తోత్రాలు. ప్రార్థన చేద్దాం. దాని ప్రార్థన చేస్తాం.